రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగిరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట. మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య. ఆయన ఎట్టలేడు కింద నుంచి. మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడికి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదేమి కర్మ ఇది? ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం, ఇంకొకరి వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకు వచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట. మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు, మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే, తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా? అది ఏమన్నా కోర్సా? నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా? లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయి అని గుర్తుకొచ్చిందా? నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా. ఏ రోజైనా నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా? నువ్వు ఆడ మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా? ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో, ఎలా నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిద. ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం. నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు. ఇది నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. మరి నన్ను తిట్టాలగా? ఏమయ్యార్పి ఆవిడ ఎందుకు తిడతావు? మాకు ఇన్స్పిరేషను, గౌరవనీయులు, మా మాజీ మంత్రివర్యులు, ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద. అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు. మృగజాతివి నువ్వు. మృగంలా ప్రవర్తిస్తావు. డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఈరోజు సంపాదించింది నగిరి రోజా. ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ఎందుకు చేసావు ఈ పద్ధతులు? మళ్ళీ ఇంకో నేను ఈరోజే చెప్తున్నా, ఈ మనిషికి అన్నీ తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబేట్కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చాలాసార్లు చెప్పానన్నా, రోజా చేసిన అక్రమాలు చెప్పా. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? రోజా ఎక్కడైనా నేను 3,000 కోట్లు సంపాదించలేదు, ఇసుక మాఫియా చేయలేదు, ఎర్రచంద్రం శేషాచలం అడవుల్లో ఎర్రచంద్రం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు 4 చెట్లు అన్నా. ఇది కానీ నా 4 దిక్కుల్ని మొక్కే దేవుడు ఆయన, 4 దిక్కులకి మొక్కు ఆయన. అలాంటి వ్యక్తి శేషాచలంలో ఎర్రచందనం ప్రకృతి వనం, అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద, అది నాకు సంబంధం లేదని రోజా అల్లా. నేను ఈ లెక్కని చెప్తే 5,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచంద్రం 5,000 కోట్లు దాటిపోయింది. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు, హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజా